మహబూబాబాద్ జిల్లాలో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరిపేడ మండలం పుక్యా తండాలో ఒకే చోట ఇద్దరు మృతి చెందారు. మృతులు మాలోత్ శారద, మాలోత్ నీలాగా గుర్తించారు. ఇద్దరు మద్యం సేవించినట్లు అనుమానాలున్నాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సూర్యాపేటకి వెళ్ళి వచ్చిందంట. వచ్చేటప్పుడు ఏమన్నదంట, నువ్వు వస్తే నీకు ఒకటి ఇస్తాను, నువ్వు జల్దీ వస్తేనే నీకు ఒకటి ఇస్తాను, నువ్వు రాకపోతే నీకు దొరకదని అన్నది. చెప్పగానే మా అక్క వెళ్ళిందంట. ఆమె ఇంటి డోర్ కూడా తీయలేదంట. వెళ్ళింది. అక్కడికి వెళ్ళినాక ఆమె తీసుకొచ్చిన మంది ఇచ్చిందంట. ఇద్దరు తాగిర్రు. తాగి మా అక్క మళ్ళీ చేనుకి వెళ్ళి నాకు మత్తులాగా అనిపిస్తుందని వాళ్ళ ఇంటికి వచ్చిందంట. ఏం వేసినావు, నాకు చాలా చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది, బాగా మత్తుగా అనిపిస్తుందని వాళ్ళ ఇంటికి వచ్చి అడిగిందంట. అంతలోనే నాకు కళ్ళు తిరుగుతున్నాయని మా అక్క పడ్డదంట. మా అక్క పడిపోయిన తర్వాత ఆమె ఏమైందని అనుకుంటే ఆమె కూడా ఆమె మీద పడ్డదంట. ముఖ్య రామూర్తి నాయక్, మరిపేడ మండలంలోని ముఖ్యతండ గ్రామ పంచాయతీ. నిన్న సాయంత్రం అందాద 6:30-7 సాయంత్రం ఆ టైంలో మా తండాకు చెందిన వాళ్ళు శారద, నీలా అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది. ఈ శారద అనే టామ గత 3 రోజుల క్రితము సూర్యాపేట వాళ్ళ బంధువులు ఇంటికాడ మందలియటానికి పోవడం జరిగింది. నిన్న అదే రిటర్న్ కార్యక్రమం నిన్న సాయంత్రం టైంలో రావడం జరిగింది. ఆ మార్గం మధ్యలో ఈ శారదకు ఒక అమెరికా ఫ్రైడ్ అని చెప్పేసి తాగే మందు ఒక క్వార్టర్ బాటిల్ ఇప్పేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ కొడుకు కూడా ఒక బీర్ బాటిల్ తాగడం జరిగింది. ఆ క్వార్టర్ మందులో సగం మందు తాగి ఒక మిగిలిన సగంని కవర్లో పట్టుకొని ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత పురుషోత్తమ కూడా స్టేజ్లో వాళ్ళ కొడుకు ఆమెను అక్కడ దింపి అమ్మను ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె ముఖ్య రామూర్తి నాయక్, మరిపేడ మండలంలోని ముఖ్యతండ గ్రామ పంచాయతీ. నిన్న సాయంత్రం అందాద 6:30-7 సాయంత్రం ఆ టైంలో మా తండాకు చెందిన వాళ్ళు శారద, నీలా అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది. ఈ